3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్ననే ట్రంప్ చైనాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్కు చైనా ఉపాధ్యక్షుడు హన్సెంగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తోటి ఇరాన్ యుద్ధంతో సహా పలు ప్రపంచ సమస్యలపైన చర్చించనున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం, హర్ముజ్లో సంక్షోభం, ప్రపంచమంతటా చమురు ధరల మంటలు, సాంకేతిక రంగంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్నారు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్ననే ట్రంప్ చైనాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ట్రంప్కు చైనా ఉపాధ్యక్షుడు హన్సెంగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఇరాన్ యుద్ధంతో సహా పలు ప్రపంచ సమస్యలపైన చర్చించనున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం, హర్ముజ్లో సంక్షోభం, ప్రపంచమంతటా చమురు ధరల మంటలు, సాంకేతిక రంగంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్నే ట్రంప్ చైనాకు చేరుకోవడం జరిగింది. ఈ ట్రంప్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి నిన్న ఆయన చైనాకు చేరుకోవడం జరిగింది. నిన్న బీజింగ్ లో ఆయనకు జిన్పింగ్ ఘన స్వాగతం పలకడం జరిగింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ చైనాలో పర్యటించడం ఆసక్తిగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఈ పరిణామాన్ని గమనిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, ప్రపంచానికి చమురు ఏదైతే అక్కడి నుంచే కూడా సరఫరా అవుతుంది ఆ జల మార్గం ద్వారా, దానిని తెరిపించేందుకు కూడా చైనాతో ట్రంప్ మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. నిన్న చేరుకున్న ఆయన ఈ రోజు రేపు ఈ పర్యటన కొనసాగబోతా ఉంది. 9 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తా ఉన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటికే ఒకవైపు ఇరాన్ తో యుద్ధం తీవ్రమవుతున్న క్రమంలో ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాధినేతలు ఈ రోజు భేటీ కాబోతా ఉన్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి పలు కీలకమైనటువంటి చర్చలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ప్రపంచ